అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు వచ్చారు. ఇక విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. గంగాధర్, చెప్పండి. యమున వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గతంలో వ్యూహం అనే ఒక సినిమా తీశారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కించపరిచేలాగా ఆ సినిమాలో చూపించారు. అలాగే వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి ఆయన ట్విట్టర్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మద్దిపాడులో ఒక కంప్లైంట్ అయితే నమోదైంది. రామ్ గోపాల్ వర్మ ఇట్లా సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసేలాగా పోస్టింగ్ చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని అక్కడ టీడీపీ కార్యకర్తలు ఆయన మీద కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో మద్దిపాడు నుంచి పోలీసులు వచ్చి ఈ నెల 10వ తేదీన ఆయనకి ఏదైతే నోటీస్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి, మీరు ఈ కేసులో ఒంగోలుకు వచ్చి అక్కడ ఏదైతే కేసుకు సంబంధించి ఉందో దానికి మీరు ఎదుర్కోవాలి, అక్కడ వచ్చి అసలు ఎందుకు పోస్టింగ్ చేశారు ఏంటది చెప్పాలని నోటీసులు అయితే ఇచ్చారు. అయితే మద్దిపాడు పోలీసులు ఇచ్చిన నోటీసులకు రామ్ గోపాల్ వర్మ ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు, డిజిటల్గా వాళ్ళకి నోటీస్ పంపించారు. నేను డిజిటల్గానే అటెండ్ అవుతాను, నాకు ఇంకా కొన్ని గడువు కావాలని ఫస్ట్ 4 రోజులు గడువు కోరారు. ఆ 4 రోజుల గడువు కూడా ముగిసింది. మళ్ళీ తర్వాత ఇంకో 4 రోజులు గడువు అడిగారు. ఇప్పుడు ఈ రోజుతో గడువు ముగినుంది. ఈ నేపథ్యంలో మద్దిపాడు నుంచి పోలీసులు అయితే ఫిలిం నగర్లోని రామ్ గోపాల్ వర్మ డెన్కి అయితే వచ్చారు. ఆయన అరెస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి పోలీసులు చేరుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో లేడని, ఆయన కోయంబత్తూరులో ఒక ఫిల్మ్ షూటింగ్ సంబంధించి అక్కడ పాల్గొన్నాడని రామ్ గోపాల్ వర్మ డెన్కి సంబంధించి ఎవరైతే ఆయన సహాయకులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి వ్యక్తిగత సహాయకులు అయితే ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తత లేకుండా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ ఎవరైతే బాలయ్య ఉన్నారో ఆయన వచ్చి అసలు రామ్ గోపాల్ వర్మ దేశద్రోహం కేసు కానీ ఎలాంటి కేసు చేయలేదు కదా, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, ఇప్పటికే చాలామందికి డిజిటల్గా అపియర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా డిజిటల్గా పోలీసుల ముందు అపియర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఆయన పోలీసులను కోరడం జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు డిజిటల్గా అపియర్ అవ్వడానికి, లేక రామ్ గోపాల్ వర్మని ఈ సాయంత్రం ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ న్యాయవాది పోలీసులతో 2 సార్లు మంతనాలు జరిపారు. అయితే పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పడం లేదు. రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి కూడా వాళ్ళు ఎలాంటి మీడియాతో కూడా మాట్లాడడానికి నిరాకరించారు. పై అధికారులు సంబంధించి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 వరకు ఇక్కడ ఉన్న పోలీసులు, ఇప్పుడైతే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి పోలీసులు అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఏ క్షణంలో వస్తారో, అసలు ఏంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా తెలియాల్సింది అన్నారు. ప్రస్తుతం గంగాధర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పబ్లిక్ కానీ ఎవరైనా ఏమైనా ఉన్నారా? నెక్స్ట్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం అయితే ఇక్కడ వాతావరణం శాంతియుతంగానే ఉంది, ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే లేదు. మీడియా వాళ్ళు తప్ప ఇంకా ఎలాంటి పబ్లిక్ కూడా లేదు ఇక్కడ. రామ్ గోపాల్ వర్మ ఇక్కడ లేడు కాబట్టి పోలీసులు కూడా వెళ్ళిపోయినట్లు మనకైతే తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు ఏంటంటే పోలీసులు ట్రేస్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ నిజంగా షూటింగ్లో ఉన్నారా, లేక హైదరాబాద్లోనే ఉన్నారా, లేక మరి ప్రదర్శనకైనా వెళ్ళారా అనేది కూడా పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు ముమ్మరం చేస్తున్నారు. పై అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోలీసులు, మద్దిపాడు పోలీసులు ఒక బృందం అయితే ఇక్కడికి వచ్చింది. ఆ బృందం హైదరాబాద్లోనే ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.